ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పింది. ఆ 2 లక్షల రుణమాఫీ మరి కొన్ని నిబంధనలు పెడతాము, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ చేస్తాం, ఇట్లాంటి మాటలు చెప్పలే. ఇవాళ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే రుణమాఫీ చేస్తారట. ఇవాళ తీసుకొచ్చినటువంటి కొత్త సమాచారం. మరి దీని మీద ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, అటుపోతే బీజేపీ, ఇకపోతే ముఖ్యంగా ఇక్కడ హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇక షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. ఏం షరతులు? రేషన్ కార్డు అనేటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్తుండు. రేషన్ కార్డు నిబంధనను తొలగించాలి మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడిస్తున్నటువంటి విషయం. రేషన్ కార్డులతో సంబంధం లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ అధినేత హరీష్ రావు ఇక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి అంశం. బీఆర్ఎస్ నేత ఇక ఇప్పటికే రుణాలు చెల్లించిన వారికి కూడా సానుభూతితో ప్రభుత్వం వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయాలన్నారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా హాల్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇకపోతే రైతులకు బ్యాంకులు పాస్బుక్స్ చూసి రుణాలు ఇచ్చారు తప్పితే రేషన్ కార్డులు చూసి మాత్రం రుణాలు ఇవ్వలే. రేషన్ కార్డులు చూసి ఇవ్వలేదన్నారు. ఇక రైతులంతా పరిగెత్తి వెళ్ళి రుణాలు తీసుకోవాలని కూడా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని హరీష్ గుర్తు చేశారు. ఒకవేళ రేషన్ కార్డులు ఉన్న వారికే, ఉన్న రైతులకే రుణమాఫీ చేయాలన్నటువంటి ఉద్దేశం ఉంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళే వెళ్ళి రుణాలు తీసుకోవాలని చెప్పి ఉండాల్సిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అన్న నిబంధన కూడా సరికాదని చెప్పినటువంటి అంశం. రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్లకు మాత్రమే రుణమాఫీ అట. ఇగో ఇది ఇట్లా ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ రుణమాఫీ చేసింది. రేషన్ కార్డుతో లింకప్ లేకుండా పాస్బుక్ ఉన్న వాళ్లకు రుణమాఫీ చేసినటువంటి అంశం గతంలో. ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ. కుటుంబంలో ఎంత మందికి రుణాలు ఉంటే అంతమందికి మాఫీ చేయాలని కూడా డిమాండ్ చేసినారు. ఒక కుటుంబంలో ఎంతమందికి రుణమాఫీ ఉంటే అంతమందికి మాఫీ చేయాలి. అట్లా కాదు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మాఫీ అని చెప్పారు వీళ్ళు. అన్నింట్లో తేడానే. ఎన్నికలకు ముందు చేసినటువంటి వాగ్దానాలు వేరు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పేటువంటి మాటలు వేరు. ఇక మా ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి మరీ కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారంట. ఇద్దరికి పోలీసులే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిండ్రు కేటీఆర్. ఇక పార్టీ ఫిరాయించిన వాళ్ళను ఇక డిస్క్వాలిఫై చేయాలని కూడా స్పీకర్ను కలిసి విజ్ఞప్తి చేసినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక స్పీకర్కు వినతి పత్రం అందజేస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మొత్తానికి ఇది జరుగుతున్నటువంటి కథ. ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి పార్టీలో చేర్పించుకుంటున్నారట. ఇద్దరికి పోలీసులే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిండ్రట. పోలీసు వాళ్ళే ఫోన్ చేసిండ్రట ఎమ్మెల్యేలకు, వార్నింగ్ కూడా ఇచ్చిరట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటి వరకు ఇక 10 మంది కాంగ్రెస్లో చేరారని, ఇక వారిలో ఇద్దరికి పోలీసుల నుంచి కూడా ఫోన్లు వచ్చాయన్నారు. ఇక ప్రాణహాని ఉందంటూ పోలీసులే బెదిరించారని కూడా ఆరోపించారు. వారిలో ఇద్దరికి పోలీసుల నుంచి ఫోన్లు వచ్చాయన్నారు. ఇక ప్రాణహాని ఉందంటూ కూడా పోలీసులే బెదిరించారని ఆరోపించారు. ఇలాంటి వార్నింగులు రావడంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని కూడా అన్నారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కూడా కోరుతూ కేటీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల బృందం మొత్తానికి మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పిటిషన్లు అందజేసింది. తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడినటువంటి అంశం. ఇకపోతే మాట్లాడారు. ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఇక ఉల్లంఘనలు కూడా జరుగుతున్నాయి. మా ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. పార్టీ ఫిరాయింపులకు కూడా పాల్పడినటువంటి ఎమ్మెల్యేలను 3 నెలల్లో డిస్క్వాలిఫై చేయాలని కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇక మొత్తానికి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి ఎమ్మెల్యేలను 3 నెలల్లోనే డిస్క్వాలిఫై చేయాలని కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందట. దీని ప్రకారం కాంగ్రెస్లో చేరినటువంటి 10 మందిని స్పీకర్ డిస్క్వాలిఫై
చేయాలి అని కూడా అన్నటువంటి అంశం. మీరు చేస్తున్నది ఇదే కదా, మీరు చేస్తున్నది అదే కదా. ఇక బీజేపీని వాషింగ్ మిషన్ పార్టీగా విమర్శించినటువంటి కాంగ్రెస్ ఇక అదే పని తెలంగాణలో చేస్తుందని కూడా కేటీఆర్ విమర్శించారు. వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ గుంజుకుంటే ఇక మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నారు. మరి తెలంగాణలో మీరు చేసేది ఏంటి? ఇకపోతే దీనిపై ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్ కూడా నోరు మెదపడం లేదు. ఎమ్మెల్యేలు పార్టీ మారకపోతే వారి సొంత ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. ఇక విజిలెన్స్ దాడులు చేయిస్తామని కూడా బెదిరిస్తున్నారు. ఇక భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక బడే బాయ్ చోటే బాయ్కు ఏం తేడా లేదు. బడే బాయ్కి చోటే బాయ్కి ఎలాంటి తేడా లేదట. ఇక మొత్తానికి బడే బాయ్ అంటే మోదీ, చోటే బాయ్ అంటే రేవంత్ రెడ్డి అన్నట్టు. ఇకపోతే ఢిల్లీలో బడే బాయ్ నరేంద్ర మోదీ ఇక రాజ్యాంగబద్ధ సంస్థలను కూడా ఉపయోగించుకున్నట్లుగానే ఇక్కడ చోటే బాయ్ రేవంత్ ప్రభుత్వ విభాగాలను వాడుకుంటున్నారు. ఇక మా వాళ్ళను బెదిరిస్తున్నాడు అని కూడా చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్లో చేర్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. దీని మీద ఇగో స్పీకర్కు వినతి పత్రం అందజేస్తున్నటువంటి కేటీఆర్, అట్లాగే హరీష్ రావు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి అంశం. ఇక మా ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. ఇక ఇది పరిస్థితి. చేరకపోతే బెదిరింపులు. ఈ పోలీసు వాళ్ళతోనే ఇగో ఇద్దరికి పోలీసులే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిరట. కేటీఆర్ చెప్తున్నటువంటి మాట, పార్టీ ఫిరాయించిన వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలి. బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడైతే ఫిరాయిస్తారో వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. వాళ్ళ విషయంలో కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను 3 నెలల్లో డిస్క్వాలిఫై చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది.